గుడ్ మార్నింగ్ ఆల్ యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. నేను రాజేంద్ర కుమార్, హన్మకొండ జిల్లాలోని నాగేశ్వరరావు ఇన్స్టిట్యూట్ డైరెక్టర్. ప్రతి తల్లిదండ్రుల కోరిక వారి యొక్క పిల్లలచే ఐఐటి సీటు సాధించాలని వాళ్ళ యొక్క కోరికను సులభతరం చేయడం కోసము ఈ నెల జనవరి 2025లో 22వ తారీఖు నుండి స్టార్ట్ అయ్యే జేఈఈ మెయిన్స్లో మ్యాథమెటిక్స్లో సులభంగా 25 క్వశ్చన్లకు గాను 20 క్వశ్చన్లు సాధించడానికి, మ్యాథమెటిక్స్లో 25 క్వశ్చన్స్ ఉంటాయి. ప్రతి క్వశ్చన్కి 4 మార్కులు ఉంటాయి. ప్రతి నెగిటివ్ ఆన్సర్కి 1 మార్క్ తీసివేయడం జరుగుతుంది. ఒకవేళ క్వశ్చన్స్ వదిలిపెట్టేస్తే మార్క్స్ ఇవ్వడం కానీ మార్క్స్ తీసేయడం కానీ ఏం జరగదు. ఈ 25 క్వశ్చన్స్లో మ్యాథమెటిక్స్లో సులభంగా 20 క్వశ్చన్స్ సాధించడానికి కొన్ని సూచనలు సలహాలు ఇస్తున్నాను. మీకు ఫిజిక్స్లో కానీ కెమిస్ట్రీలో కూడా ఈ విధంగా సలహాలు సూచనల కోసము ఈ యొక్క వీడియోని సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా మ్యాథమెటిక్స్లో మనకి 25 టాపిక్స్ ఉన్నాయండి. ఈ 25 టాపిక్స్లోకి వెళ్ళి కఠినమైన చాప్టర్లు తీసేసి సులభతరంగా నుంచి కఠినంగా చాప్టర్లు నేను సెలెక్ట్ చేశాను. ఇందులో మొదటి చాప్టర్ సెట్స్ అండ్ రిలేషన్స్. ఈ సెట్స్ అండ్ రిలేషన్స్ మనం స్కూల్ ఏజ్ నుండి చదువుకుంటూ ఉంటాము. ఇందులోకి వెళ్ళి ఒక క్వశ్చన్ రావడం జరుగుతుంది. ఈ క్వశ్చన్ అందరూ చేయడానికి సులభంగానే ఉంటుంది. తరువాత ఫంక్షన్స్, దీన్ని ప్రీ క్యాలిక్యులస్ అని కూడా అంటారు. ఫంక్షన్స్లోకి వెళ్ళి కూడా ఒక క్వశ్చన్ వస్తుంది, 4 మార్కులు. తరువాత కాంప్లెక్స్ నెంబర్స్, ఇందులో క్వశ్చన్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఈ చాప్టర్ కూడా ఇండిపెండెంట్ చాప్టర్, ఇది పెద్ద బ్రాంచ్ కాదు, చిన్న చాప్టర్, ఈజీ క్వశ్చన్ వస్తుంది. తరువాత క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కూడా మనం స్కూల్ ఏజ్ నుండి నేర్చుకొని ఉంటాము. ఇందులోకి వెళ్ళి కూడా క్వశ్చన్ చాలా సులభంగా ఉంటుంది. తరువాత బైనామియల్ థీరం కూడా చాలా చిన్న చాప్టర్, ఇందులోకి వెళ్ళి కూడా ఒక క్వశ్చన్ రావడం జరుగుతుంది. తరువాత మ్యాట్రిసెస్లోకి వెళ్ళి మనకి ఆల్జీబ్రా ఆఫ్ మ్యాట్రిసెస్ నుండి ఒక క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది. తరువాత మ్యాట్రిసెస్ ఎక్స్టెన్షన్గా మనకి ఇంకొక చాప్టర్ కూడా ఉంటుంది, డిటర్మినెంట్స్లోకి వెళ్ళి కూడా ఖచ్చితంగా ఒక క్వశ్చన్ వస్తుంది. ఇంకా తర్వాత అతి సులభమైన చాప్టర్ సీక్వెన్స్ అండ్ సిరీస్, దీనే మనం ప్రోగ్రెషన్స్ అని కూడా అంటాము. అర్థమెటిక్ ప్రోగ్రెషన్, జామెట్రిక్ ప్రోగ్రెషన్ అండ్ హార్మోనిక్ ప్రోగ్రెషన్స్ అండ్ కొన్ని స్పెషల్ సిరీసెస్ కూడా ఉంటాయి. ఇందులోకి వెళ్ళి ఒక క్వశ్చన్ రావడం జరుగుతుంది. మొత్తానికి ఇవన్నీ ఆల్జిబ్రాకి సంబంధించిన చాప్టర్స్ అండి. తరువాత పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్, P&C అంటాము, ఇందులోకి వెళ్ళి కూడా ఒక క్వశ్చన్ రావడం జరుగుతుంది. దీనికి ఎక్స్టెన్షన్గా ప్రాబబిలిటీ, సంభావ్యత అంటాము తెలుగులో, ఇందులోకి వెళ్ళి కూడా ఒక క్వశ్చన్ వస్తాయి. ఈ 10 చాప్టర్లు కూడా అన్నీ కూడా వేరే చాప్టర్స్ తోటి లింకప్ ఏం ఉండవు. ఇవి ఇండిపెండెంట్ చాప్టర్స్. ఇందులోకి వెళ్ళి ఒక్కొక్క క్వశ్చన్ గ్యారంటీగా వస్తాయి. ఈ 10 క్వశ్చన్స్లో మనం 10 క్వశ్చన్లు కనుక చేయగలిగితే మనకి 40 మార్కులు రావడం జరుగుతుంది. ఈ 10 క్వశ్చన్ కనుక మనం ఖచ్చితంగా చేస్తే 100% సీట్ రావడానికి అవకాశం ఉంటుందండి. ఈ 10 క్వశ్చన్లు కనుక చేస్తే 99% ఉంటాం. ఈ 10 క్వశ్చన్లతో పాటు ఇంకా మనకి అతి చిన్న చాప్టర్ అండ్ ఇంపార్టెంట్ చాప్టర్ స్టాటిస్టిక్స్, ఇందులోకి వెళ్ళి గ్యారంటీ క్వశ్చన్ వస్తుంది. తరువాత క్యాలిక్యులస్లో మనకి 11th క్లాస్లో డెరివేటివ్స్ ఉంటాయి, 12th క్లాస్లో ఇంటిగ్రేషన్స్ ఉంటాయి. మనకి 11th క్లాస్లోకి వెళ్ళి లిమిట్స్ చాప్టర్, చాలా చిన్న చాప్టర్, ఇందులోకి వెళ్ళి ఒక క్వశ్చన్ గ్యారంటీగా వస్తుంది. దీనికి ఎక్స్టెన్షన్గా కంటిన్యూటీ అండ్ డిరైవబిలిటీ, ఇందులోకి వెళ్ళి కూడా 1 క్వశ్చన్ రావడం జరుగుతుంది. తరువాత మెథడ్స్ ఆఫ్ డిరైవబిలిటీ, ఇది కూడా చాలా చిన్న చాప్టర్, దాదాపు అందరు పిల్లలు ప్రాక్టీస్ చేసే ఉంటారు. ఇందులోకి వెళ్ళి కూడా గ్యారంటీ 1 క్వశ్చన్ వస్తుంది. ఇది కనుక మనం పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేయగలిగితే ఇందులోకి వెళ్ళి కూడా మనం క్వశ్చన్ చేయగలము. తరువాత ఇంటిగ్రేషన్స్ నేను చివరిలో పెడుతున్నాను. తర్వాత కోఆర్డినేట్ జామెట్రీ 11th క్లాస్లోకి వెళ్ళి కార్టీజియన్ సిస్టమ్ అండ్ స్ట్రైట్ లైన్స్, ఇందులోకి వెళ్ళి ఒక క్వశ్చన్ గ్యారంటీగా వస్తుంది. ఇప్పటికీ మనకి 15 క్వశ్చన్స్ అయినాయండి. ఈ 15 క్వశ్చన్స్ కనుక మనం సాధించగలిగితే 100%, 15 క్వశ్చన్స్ సాధించగలిగితే మనకి 60 మార్కులు మనం సాధిస్తాము. 60 మార్కులు కనుక సాధిస్తే మన పర్సెంటైల్, ఆ 60 మార్కులని పర్సెంటైల్లో కనుక మార్చుకుంటే 99.99% ఉంటాము. మెరిట్ ప్లేస్లో ఉంటాము, టాప్ ప్లేస్లో ఉంటాము, సీట్ 100% వస్తుందండి. అవి కాకుండా మళ్ళీ ఇండిఫినైట్ ఇంటిగ్రేషన్లో సెకండ్ ఇయర్ క్యాలిక్యులస్ పార్ట్లో
రెండు భాగాలు ఉంటాయి, డిఫినైట్ ఇంటిగ్రేషన్ అండ్ ఇండిఫినైట్ ఇంటిగ్రేషన్. ఇండిఫినైట్ ఇంటిగ్రేషన్లోకి వెళ్ళి ఒక క్వశ్చన్ సులభంగానే వస్తుంది, డిఫినైట్ ఇంటిగ్రేషన్లో కొద్ది కఠినంగా ఉంటుంది. 16వ దాని కింద మనం పెట్టుకోవచ్చండి. దాని తర్వాత వెక్టర్ ఆల్జిబ్రాలోకి వెళ్ళి ఒక క్వశ్చన్ గ్యారంటీ వస్తుంది. ఇంకా తర్వాత మనకి ట్రిగనామెట్రీ బ్రాంచ్ కనుక తీసుకుంటే మనకి బేసిక్ ట్రిగనామెట్రీ, అందులో గ్రాఫ్స్, కాంపౌండ్ యాంగిల్స్, మల్టిపుల్ యాంగిల్స్, ఇందులోకి వెళ్ళి ఒక క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది. ఈ 4 చాప్టర్లు కలిపి. తర్వాత ఇన్వర్స్ ట్రిగనామెట్రిక్ ఫంక్షన్స్, ఇందులోకి వెళ్ళి గ్యారంటీ ఒక క్వశ్చన్ వస్తుందండి. ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్, ట్రిగనామెట్రిక్ ఈక్వేషన్స్, ఇంకా 2 చాప్టర్లు ఉన్నాయి, అవి సిలబస్లోకి వెళ్ళి తీసివేయడం జరిగింది ట్రిగనామెట్రీలోకి వెళ్ళి. తర్వాత అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగనామెట్రీ, హైట్స్ అండ్ డిస్టాన్సెస్, అది కూడా తీసేయడం జరిగిందండి. ఇంకా తర్వాత మనకి కోఆర్డినేట్ జామెట్రీలోకి వెళ్ళి 12th క్లాస్లో కోనిక్ సెక్షన్స్లో మనకి సర్కిల్స్, పారాబోలా, హైపర్బోలా అండ్ ఎలిప్స్ 4 చాప్టర్లు ఉన్నాయి. బట్ ఇందులోకి వెళ్ళి మనం సర్కిల్స్ అండ్ పారాబోలాలోకి వెళ్ళి ఒక క్వశ్చన్ గ్యారంటీ వస్తుంది. ఇది ప్రాక్టీస్ చేయగలిగితే మనము కోనిక్ సెక్షన్స్లోకి వెళ్ళి కూడా క్వశ్చన్ చేయగలం. ఇంకా తర్వాత డిఫినైట్ ఇంటిగ్రేషన్, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, ఇవి కొద్దిగా కఠినంగా ఉంటాయి. సో అందుకని నేను చివరిలో పెట్టడం జరిగింది. 3D జామెట్రీ, ఇది కొద్దిగా సులభంగానే ఉంటుంది. అండ్ అప్లికేషన్స్ ఆఫ్ డెరివేటివ్స్, అప్లికేషన్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్స్, ఇందులో 4 చాప్టర్స్ ఉన్నాయి. అప్లికేషన్స్ ఆఫ్ ఇంటిగ్రేషన్స్, మనకి ఏరియాస్ టాపిక్ ఒకటి ఉంటుంది. ఇవి కొద్దిగా కఠినంగా ఉంటాయి అండ్ టైం కూడా బాగా తీసుకుంటుంది. సో కాబట్టి ఇవి చివరిలో పెట్టడం జరిగింది. మనము ఈ మొదటి 17-18 క్వశ్చన్లు, ఈ 18 క్వశ్చన్లు ఈజీ చాప్టర్స్, అవన్నీ కూడా ఇండిపెండెంట్గా ఉంటాయి. అవి గనక మనం పర్ఫెక్ట్ ప్రాక్టీస్ చేస్తే మనము 20 క్వశ్చన్లు సాధించగలిగితే 80 మార్కులలో ఉంటాము. 80 మార్కులు అంటే మనము 99.99% ఉంటాము, మనం మెరిట్లో ఉంటాము. అండ్ మనకి మొదటి 2 ర్యాంకింగ్స్లో ఉన్న NITస్లో సీట్ రావడానికి అవకాశం ఉంటుందండి. ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీలో కూడా మనము వీడియోస్ చేసుకుంటాం. థ్యాంక్ యూ.